not instigating people or insulting personalities. That is very bad. Even for everybody, even for you, for me, media also, what is the limit? Suppose you write something tomorrow, your photo with one girl, they will fix it. Where is the end for it? This type of illegal, obscene and also very, very bad taste. This is one media where we have to motivate now responsibility. Responsible way, even electronic media, print media, we are seeing. We are not objecting. They can do anything. There are public are going to account for them. Viewership will come only when we promote positive news. Somebody has to take responsibility. That is what we are asking. Even we are promoting. Even I am having my own website, everything, but never we promote all these things. It is not correct. I appeal everybody. Be restrained. Be positive. 2014 elections లో 2 తెలుగు స్టేట్స్ రైతులు రుణమాఫీ చేశాయి. స్టేట్ ఫ్రీగా ఎవరు ఇస్తామని చెప్తున్నారు. మీరు కూడా మనం చేయాల్సిన పనులన్నీ చేస్తున్నాము. చాలా స్టేట్స్ ఉన్నాయి. ఓ స్టేట్ ఒక విధంగా ఉంటుంది. ఇప్పుడు మేము ఎంఎస్పీ ఇస్తున్నాం, ప్యాడీకి కానీ అన్ని ప్రొక్యూర్ చేస్తున్నాం. ఈవెన్ 1500 రూపీస్ మిరపకాయలకు ఇచ్చాం, కందిపప్పు కొన్నాం, శనగలు కొన్నాం, ఉల్లిపాయలు కొన్నాం, పసుపు కొంటున్నాం. ఇట్లా ఒకరు పాలసీలు ఉంటాయి. వీళ్ళు వర్క్ ఇట్ అవుట్. అదే మరి అది అయిన తర్వాత ఐ వాంట్ టెల్ వన్ మోర్ న్యూస్. ఇది రిగార్డింగ్ టు స్టేట్. నిన్న ఎయిర్పోర్ట్లో జరిగిన సంఘటన బాధాకరం. దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఒక్కొక్కసారి దురదృష్టం కూడా వెంటాడినప్పుడు ఎటుంటుందో ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది ఇక్కడ జరిగింది ఒక మునగలపాలెం ఒక విలేజ్ లో. వాళ్ళ గ్రామాల్లో శాండ్ తీసేస్తున్నారు. ఆ శాండ్ తీసేపోయేదాని వల్ల గ్రౌండ్ వాటర్ టేబుల్ పడిపోతా ఉంది. మా పొలాలన్నీ కూడా నష్టపోతున్నాం అని వాళ్ళు పోరాటం చేయడం. పక్కూరులో గోవిందవరంలో వాళ్ళు వచ్చి, అంటే పక్క గ్రామాలే, వాళ్ళు వచ్చి ఇవన్నీ చేసపోతున్నారు. ఒక అతను కావాలని చెప్పి టౌన్ ఖాయం చేసిపోయి చేశారని చెప్పి గొడవపడి వాళ్ళు చెప్పినా ఏం లేదనే ఉద్దేశంతో ఆ ఊరోళ్ళు కొంతమంది ఎయిర్పోర్ట్లో ఉండే ఎంఆర్ఓ వెళ్ళిపోతే ఎంఆర్ఓ లేడని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అప్పుడే ఎస్పీ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళకు కూడా చెప్పి నేను కంప్లైంట్ తీసుకుని ఎంక్వైరీ చేస్తానని ఒక 5 minutes ఆవిడ చెప్పేసి తిరుపతికి వెళ్తా ఉంది. ఎగ్జాక్ట్లీ 10 minutes మళ్ళా ఫోన్ వస్తే యాక్సిడెంట్ అని మళ్ళీ తిరిగి వచ్చింది. జరిగింది మీరు చూస్తే అక్కడ మొత్తం ఒక 40 మంది వచ్చారు. లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళినప్పుడు వీళ్ళు చెప్పారు, ఇక్కడ లోపల అందరూ పట్టు, ఇక్కడ హాల్ ఉంది, కూర్చోదు, ఇక్కడ బయట ఒక వరండా ఉంది, కాంపౌండ్ వాళ్ళు, దాంట్లో రమ్మని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవి చెప్పి మేము రిపోర్ట్ కోసం చేస్తా ఉన్నాక సర్పంచ్ వాళ్ళు మాట్లాడకుండా ఆవిడ వెళ్ళిపోయింది. 10 నిమిషాల్లో ఒక లారీ, ఎంత బ్యాడ్ లక్ అంటే బాధ, అదేవిధంగా దురదృష్టం. ఆ లారీ హైదరాబాద్ లో మహబూబ్నగర్ నుంచి స్టోన్ పౌడర్ వేసుకొని ఆ లారీ రావడం, కర్నూలు, కడప, రేణిగుంటకు రావడం. ఆ టైంలోనే ఈ లారీ రావడం. ఈ లారీ చెన్నైకి వెళ్ళాలి, స్టోన్ పౌడర్ వేసుకున్నారు. దాంట్లో కొత్తకోటలో బయలుదేరింది మహబూబ్నగర్లో. అక్కడి నుంచి నేరుగా వచ్చి ముందు అక్కడుండే కాంపౌండ్ ఒక ఆటో కొట్టింది. అక్కడి నుంచి నేరుగా కాంపౌండర్ కొట్టింది. లోపలికి వెళ్ళిపోయి ఒక ఎలక్ట్రికల్ పోల్ కొట్టి, ఆ ఎలక్ట్రికల్ పోల్లో షాక్ ఒకటి, ఈ లారీ రన్ ఓవర్ ఒకటి, 2 కలిసి 15 మంది చనిపోయారు. 12 మంది ఆ ఊరోళ్ళు, 3 పక్క గ్రామం వాళ్ళు ఆధార్ అకౌంట్ కోసం ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చారు. వాళ్ళు కూడా చనిపోయారు. మొత్తం 15 మంది చనిపోయారు. అంటే ఒకసారి ఎంత బాధాకరం అంటే, ఒక పక్క బాధ, ఒక పక్క డెస్టినీ కూడా దుర్మార్గం అంతా. వాడు వచ్చిన వాడు ఎవడు ఇప్పుడు కనుక్కుంటే డ్రైవర్ తాగాడు.
డ్రైవర్ తాగాడు, వాడికి లైసెన్స్ కూడా లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉంది, లారీ లైసెన్స్ కూడా లేదు వాడికి. వాడు క్లీనర్ వల్ల ఆ క్లీనరు కడానా లాస్ట్ మూమెంట్ లో డ్రైవర్ అనేవాడు, వీడి పేరు వచ్చి గురవయ్య, క్లీనర్ సుబ్రహ్మణ్యం, లారీ వచ్చి రమేష్ది. రమేష్ నాయుడు కడికి చెందిన వ్యక్తి, వాడికి 2 లారీలు ఉన్నాయి. వాడు లారీ డ్రైవర్ లేకపోతే ఈ గురవయ్య అనేవాడిని లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉంటే వాడిని పంపించేశారు. ఎంత దుర్మార్గం అంటే వీళ్ళకందరికీ కనీసం బాధ్యత లేకుండా, వాడు పోయినవాడు కనీసం వాడన్నా డ్రైవ్ చేసి అంటే వాడు డ్రైవ్ చేయకుండా క్లీనర్ డ్రైవింగ్ సీట్ ఇచ్చేసి వాడు తాగేసి కూర్చున్నారు. ప్రధాన క్యాజువాలిటీ 12 మంది 15 మంది చనిపోయే పరిస్థితి వచ్చింది. ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్, ఇంట్రాగేషన్ అన్నీ అవుతున్నాయి. ఒకసారి డెస్టినీ ఇదంతా ఏది ఏమైనా ఆ ఇన్సిడెంట్ కారకులైనటువంటి ఆ ఊరోళ్ళందరూ కూడా పాపం కాసు కోసం వెళ్ళారు. కాసు ఏంటి? మా పొలాలు నీళ్లు రావు, ఇసుక వెళ్ళిపోతే గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అయిపోతుంది అని వాళ్ళు పోరాటం చేస్తున్నారు. పోరాటం చేసి వాళ్ళంతా కూడా ఇది చేస్తే దానికి కారకులైనటువంటి 2 వ్యక్తులు, ధనంజయ నాయుడు, చిరంజీవి నాయుడు, ఇద్దరు పక్కోడు, వాళ్ళు రెస్పాన్సిబుల్ అని వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ, వాళ్ళ పార్టీని సస్పెండ్ చేస్తున్నాం, ఇమీడియట్గా అరెస్ట్ చేయమని చెప్పాను. అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేసి ఫర్మ్ యాక్షన్ తీసుకోమని చెప్పాను. వాళ్ళు కానీ చేయకపోతే వీళ్ళు అక్కడికి వచ్చేవాళ్ళు కాదు, వీళ్ళు రాకపోయి ఉంటే ఇంతమంది చనిపోయేవాళ్ళు కాదు. ఇది చాలా దారుణం. అదే మాదిరిగా ఉండే ఎంఆర్ఓ కంప్లైంట్స్ వస్తాను గట్టిగా యాక్షన్ తీసుకుంటే, కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తుంటే ఇది జరిగేది కాదు. వెంకట్రాజు అని ఒక ఎంఆర్ఓ, అతన్ని కూడా సస్పెండ్ చేస్తున్నాం. అదే మాదిరిగా అక్కడ ఎస్ఐ, ఆ స్టేషన్ ఎస్ఐ, అతను కూడా యాక్సిడెంట్ అయింది, ఇందులో ఉన్నాడు. ఆ వెహికల్ వచ్చినప్పుడు షోల్డర్ అంతా కూడా ఇదయింది. అతను కూడా ఆరోపణలు ఉన్నాయి. అన్ని ఎంక్వైరీ చేయడానికి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని వేస్తున్నాం. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత బాధ్యులందరినీ యాక్షన్ తీసుకుంటాం. అదే మాదిరిగా ఇదే ఎంక్వైరీలో ఎవరైతే ట్రాన్స్పోర్ట్ కమిషనర్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉంది, దారిలో వస్తామంటే తాగుంటే వాడిని అలో చేయడం, వాడు ఎక్కడన్నా వస్తామంటే ఆర్టీసీ ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ ఉందో చెక్ పోస్ట్ దగ్గర నిలిపి కానీ చెక్ చేసి ఉంటే ఇది జరిగేది కాదు. సీరియస్ ల్యాప్సెస్. ఒక పక్క హ్యూమన్ యాంగిల్, ఇంకొక పక్క నిర్లక్ష్యం. ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారంటే వీడికి డ్రైవింగ్ లేకపోయినా మనుషులు చంపడానికి వీడికి హక్కు ఉన్నట్టు, లారీ నడపడం తెలియకపోయినా లారీ నడపడం, మళ్ళా అర్థంతో తాగడం. వాడికి లారీ నడిపే తెలియకపోయినా వాడు తాగి నడుపుతాడు, నడపడు, ట్రైన్ నడపమంటాడు. అంటే ఈ విధంగా వీళ్ళందరినీ వాడు రమేష్ అనే ఓనర్ నాయుడుపేట, వాడు 2 లారీలు వాడు పంపిస్తాడు. ఇవన్నీ కూడా సర్వగా ఎంక్వైరీ చేసి అవసరమైతే ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు బొక్కలో పెట్టేవాడిని బుద్ధి వస్తుంది. కఠినంగా వ్యవహరించాలనుకుంటున్నారు, చాలా సీరియస్ గా. అవసరమైన దీనిపైన డిబేట్ కూడా చేసి ఎవరైనా తాగి వస్తే లైసెన్స్ ఆటోమేటిక్ క్యాన్సిల్ చేస్తే మొత్తం సెట్ అవుతారు. ఒక పక్క అది చేయాలి. ఎవరన్నా అధిహాండ్గా పోతే మోటార్ వెహికల్ దీంట్లో యాక్ట్లో కూడా మార్పులు తీసుకొస్తాం, ఫర్మ్గా యాక్ట్ చేస్తాం. ఎవరైతే డ్రైవర్స్ ఉన్నారో మీరు ఉపాధి కోసం ఉన్నారు, మీరు మీ జీవితం కోసం జీవనోపాధి కోసం చేస్తున్నారు, కానీ మీరు వేరే మనుషులు చంపడానికి అధికారం లేదు. గుర్తుపెట్టుకోవాలి, బాధ్యతగా ఉండాలి. ఇష్టానుసారంగా రోడ్డెక్కి ఇష్టానుసారంగా ప్రవర్తించిన దారుణం, దుర్మార్గం. వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటున్నాం. అదే మరి ఇంకో పక్కన ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళపైన కూడా వీళ్ళు కానీ ఆ ఊర్లో జరిగిన సంఘటనకు వీళ్ళు బాధ్యులు కాకపోతే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి కూడా లేదు. వాళ్ళు రోడ్డు మీదకి రాకపోయింటే ఈ రోజు ఈ సంఘటన జరిగేది కాదు. సరే, డెస్టినీ ఒకసారి మనం కాదనలేం, కానీ చాలా దుర్మార్గం, చాలా బాధాకరం. ఆ ఫ్యామిలీస్ అన్నింటిని ఆదుకుంటాం. అదే మరి ఎవరో చెప్పారు, నేను చేయడం లేదు. వీళ్ళు పోయేసి నేను పేపర్లో చూస్తే వీళ్ళు అక్కడికి పోయి వీళ్ళు ఇష్ట ప్రకారం రెచ్చగొట్టాలని జిందాబాద్ కొట్టించుకోవాలంటే ఊరంతా మీరు వచ్చిన పని చేసి వెళ్ళండి, మీరు సంతాపం చెప్పాలని సంతాపం చేసి వెళ్ళండి, కానీ ఇక్కడికి వచ్చి జిందాబాద్ కొట్టుకొని ఊరేగిపోయి చేయొద్దని
అంత బాధలు కూడా కండెమ్ చేసే పరిస్థితికి వచ్చారు. దట్ ఈస్ ది పబ్లిక్ ఉండే కమిట్మెంట్. కొంతమంది వ్యక్తులకి, కొంతమంది జీవనోపాధి కోసం పనిచేసే వాళ్ళు ఇష్టానుసారంగా తయారయ్యే పరిస్థితి వచ్చారు. దీన్ని చాలా ఫర్మ్గా తీసుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటివి ఎక్కడన్నా జరిగితే దట్ ఈస్ ది లాస్ట్ డే. ఐఎమ్ వార్నింగ్ ఎవ్రీబడి. తెలుగుదేశం కావచ్చు, అపోజిషన్ కావచ్చు, పబ్లిక్ కావచ్చు, నేను 600-700 కోట్ల రూపాయలు వదులుకుని శాండ్ని ఫ్రీ చేశాను. ఫ్రీ చేసిన తర్వాత ఎవరికి అవసరమైతే ఆ శాండ్ ఆ ఊర్లో వాళ్ళు తీసుకోవచ్చు. ఎక్కడన్నా ఇలాంటి అబ్జెక్షన్ వస్తే ఇమ్మీడియట్ గా ఇరిగేషన్ కూడా ఒకసారి చెక్ చేసుకుని దానిపైన బ్యాన్ పెట్టండి, ఎవరిని తీయకుండా. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అయ్యి రైతులకు నష్టం వచ్చే పని ఎక్కడా చేయడానికి వీల్లేదు. ఇంకా ఎక్కువ చెక్ డ్యామ్ పెట్టమన్నాం. 3 మీటర్స్ 8 మీటర్స్ గ్రౌండ్ వాటర్ పెంచాలనుకుంటున్నాం. అవన్నీ పెంచాలనుకున్నప్పుడు ఊర్లో వాళ్ళు వద్దన్నప్పుడు, లేకపోతే వాళ్ళ అవసరానికి వాళ్ళు ఉపయోగించుకుంటారు. కానీ ఈ శాండ్ పక్క ప్రాంతానికి తీసుకుపోవడం, ఇక్కడ ప్రజల్లో కూడా ఒక ప్రాబ్లం ఉంది. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే శాండ్ కావాలి, పాపం వాళ్ళే తెచ్చుకోలేరు, ఎవరిపైన ఆధారపడుతున్నారు. వాళ్ళు ఆధారపడదని రిజిస్టర్ ప్రకారం చేస్తున్నారు. ఇంకొక పక్కన కొన్ని ఈ ట్రిబ్యునల్స్ ఇవన్నీ వాళ్ళు ఒక ఇది ఇచ్చి దాంతో కొంతమంది లేబర్ పెడితే వాళ్ళు యూనియన్స్ అయ్యి ఇష్ట ప్రకారం రేట్లు పే చేస్తున్నారు. దట్ ఈజ్ అనదర్ ప్రాబ్లం. ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అవన్నీ హ్యాండిల్ చేస్తాం. ఎక్కడ కూడా ఈ రోజు నేను చెప్తున్నా, ఎవరైనా సరే ప్రజల అభిష్టం ప్రకారంగా కాకుండా ఇష్టానుసారంగా చేస్తే మాత్రం చాలా ఫర్మ్గా ఉంటాం. అవసరమైతే పీడీ యాక్ట్ కూడా పెడతాం. తన భేదం లేదు. ఎవరైనా ఉంటే ట్రీట్ చేయడం మాత్రం చాలా ఫర్మ్గా ట్రీట్ చేస్తాం, డిటర్మినెంట్గా ట్రీట్ చేస్తాం. వాళ్ళని విత్ అరెస్ట్ ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయమన్నాను. ఇద్దరిని పార్టీని సస్పెండ్ చేశాం. వేరే అరెస్టింగ్ లారీ ఓనర్ని అరెస్ట్ చేశాం. కేసులతో ఇన్వెస్టిగేషన్ చేస్తాం. 10 years ఇది ఉంది. లారీ ఓనర్ని, క్లీనర్ని, డ్రైవర్ని ముగ్గురిని అరెస్ట్ చేస్తాం. నేను అందుకని చెప్పాను, మనకి ఏమవుతుందంటే ఎక్కడికి పోయినా మీకు వచ్చిన ప్రాబ్లం అంతా మనం మంచి ఉద్దేశంతో నేను రెగ్యులేట్ చేయడానికి ప్రయత్నం చేశాను. నా వల్ల కాలేదు. ఈ మెషినరీ ఇవన్నీ సరిగా చేయలేకపోతే దెన్ నేను ఏమన్నా ఫ్రీ చేసేసాను. ఎవరికి కావాలంటే వాళ్ళు తీసుకెళ్ళండి, మీ ఊర్లో ఇసుక మీరు వాడుకోండి అని ఫ్రీ చేశాం. మీ ఊర్లో ఇసుక కాకుండా నియర్ బై టౌన్ అవి కూడా వాడుతున్నారు. అవి కూడా ఎవరిపైన ఆధారపడుతున్నారు. రెండోది దగ్గరుండే సిటీస్ కూడా తీసుకుపోవడానికి కొంతమంది ఆలోచన చేస్తున్నారు. ఐఎమ్ వెరీ క్లియర్. ఎవరైనా నా పనికి వస్తే మాత్రం దట్ ఇస్ ది లాస్ట్ డే. నేను క్లియర్ గా చెప్తున్నా, ఎవరైనా సరే యాక్షన్ తప్పదు. నేను ఏమాత్రం కాను, పీడీ యాక్ట్ కూడా పెట్టి పనిష్ చేస్తాను. ఎవరైనా సరే ఒకటే మాకు చెప్పాను ఈరోజు చేస్తే కూడా ఇది ఎసెన్షియల్ కమాడిటీ డిక్లేర్ చేస్తాను. అవసరమైన వ్యక్తి తప్ప ఎవరైనా తీసుకొచ్చి హోర్డింగ్ చేసినా విల్ బి అరెస్టెడ్ ఇమీడియట్లీ. నో క్వశ్చన్. ఏ లీడర్ అయినా సరే, ఎవరన్నా ఈ ఇష్యూలో కానీ ఏ పార్టీ కానీ ఎవరైనా సరే ఎంత గొప్పవాడైనా సరే ఇన్వాల్వ్ అయితే మాత్రం కనీసం. అందుకని నేను చెప్పానంటే దానికోసం ఇప్పుడు నేను ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా. ఇప్పుడు ఇది అరెస్ట్ చేశాం. అందుకే ఇప్పుడు ఎంఆర్ఓని కూడా సస్పెండ్ చేశాం. ఎంక్వైరీ వ్యవస్థని ఎస్ఐ కూడా యాక్షన్ తీసుకుంటాం. అంటే ఎసెన్షియల్ నేను అందుకని ఏంటంటే శాండ్ ఈజ్ ఫ్రీ, శాండ్ ఈజ్ అవైలబుల్. దాన్ని ఏ విధంగా చేస్తే ఇంకా ప్రజెంటబుల్గా ఉంటుందో విల్ మానిటర్. ఎసెన్షియల్ కమాడిటీ అని మనం పెట్టామనుకో, ఎసెన్షియల్ కమాడిటీ అంటే ఏ విధంగా వస్తుంది అది కూడా హ్యావ్ టు స్టడీ. కానీ ఫ్రీ చేసిన తర్వాత ఎక్కడ కూడా రిస్ట్రిక్షన్స్ లేకుండా తీసుకుపోయే అవకాశం అవుతుంది. కానీ ఓన్లీ వన్ ప్రాబ్లం, వాడొచ్చి తీసుకెళ్లాలంటే ఒకరికి 1 లారీ కావాలా, ఒకరికి 5 లారీలు కావాలా, ఒకరికి 3 లారీలు కావాలా, ఒక ఇల్లు కట్టుకోవాలా. అక్కడే ఈ ప్రాబ్లమ్స్ మిడిల్ మ్యాన్ వస్తాను. వల్ల ఎవరిపైన మీరు ఆధారపడుతున్నాడు. ఇప్పుడు కావాల్సిన ఒకటి ఇల్లు కట్టాలా, ఎవరిపైన ఆధారపడితే ఎవరిపైన ఆధారపడతారు, ఒకరిపైన వీడేం చేస్తానని తీసి వాడికి ఇస్తున్నాడు. దట్ ఈస్ ది ప్రాబ్లం. అక్కడ మళ్ళీ ఆలోచించబడుతున్నారు. ఒకవేళ కొంతమంది ప్రొక్లైన్స్ కూడా పెట్టకూడదని పెట్టారు. ప్రొక్లైన్స్ పెడితే వాడు వ్యాపారం చేస్తున్నాడు. ప్రొక్లైన్స్ పెట్టకపోతే కూలీలు వస్తున్నారు. కూలీలు ఆందోళన చేస్తున్నారు. ఇంత ఇస్తేనే చేస్తూ ఉంటారు. దానివల్ల ఇప్పుడు మళ్ళా
ముందు కంటే రేటు పెరిగే పరిస్థితి వస్తాం. ఏదైతే ఫ్రీగా పెట్టానో ఆ ఫ్రీగా రాకుండా వేరియస్ సమస్యలు వస్తున్నాయి. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. బట్ విల్ రెగ్యులేట్, విల్ కంట్రోల్. డెఫినెట్ గా అందుకే చెప్పాను, రెండు సరి చేయాలి గట్టిగా. అందుకని ఒకరిపై పైన అవసరమైతే ఒకరిద్దరిని ఉద్యోగాన్ని కూడా తీసేస్తాం, రిమూవ్ కూడా చేస్తాం. నేను అందుకని అతనికి షోల్డర్ ఇదయింది, అతను కూడా ఎంక్వైరీ చేస్తాం. ఆల్ ఎంక్వైరీ చేసిన తర్వాత అతను కానీ గిల్టీగా ప్రూవ్ అయితే అతను కూడా యాక్షన్ తీసుకుంటాను అన్నటువంటి. నేనేమన్నాను, స్టేట్ వైడ్ దిస్ ఈజ్ ది మెసేజ్ ఐఎమ్ గివింగ్. ఎవరైనా తప్పుడు పనికి ఎవరికి సహకరించినా పనిష్మెంట్ తప్పదు. ఐఎమ్ గివింగ్ దట్ మెసేజ్. ఎవరైనా సరే, ఏ స్థాయినా సరే, తప్పుడు పని చేస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదు. ఒకవేళ ఎవరు మిమ్మల్ని కాపాడలేదు. ఐఎమ్ వెరీ క్లియర్ ఇన్ దాట్. దట్ మెసేజ్ షుడ్ బి క్లియర్. ఇలాంటి విషయాల్లో ఎవరు చేసినా వాళ్ళ మాత్రం పనిష్మెంట్.